గాయస్ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏదైనా ఒక ఇల్లుకి ఏదైనా ఒక ఇంటికి ఒక 2-3 నెలల కోసం జస్ట్ 2-3 మంత్స్ కోసం ఖాళీ వదిలేస్తే ఆ ఇంట్లో ఆత్మలు వచ్చేస్తాయా? అంటే ఆ ఇల్లు ఒక హాంటెడ్ ఇల్లు అయిపోతుందా? ఈ స్టోరీ మీరు విన్న తర్వాత చాలా అంటే చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే ఇది ఒక రియల్ హారర్ స్టోరీ. గాయస్ ఈరోజు ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీరు చాలా మంచి సపోర్ట్ చూపిస్తున్నారు, చాలా మంచి లైక్ చేస్తున్నారు వీడియోస్కి, చాలామంది సబ్స్క్రైబ్ చేసినారు, మన మెయిన్ ఛానల్ చాలామంది వచ్చినారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే అన్న ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తలేదు, అంటే అదే సెటప్ ఉంది, అదే లైటింగ్ ఉంది, అదే మైక్ అంటే మొత్తం అదే ఉంది కదా, అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఏం వస్తలేదు, అదే డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్లా అనిపిస్తుందని కొంతమంది ఈ టైప్లో కామెంట్ చేసినారు. సో చూడండి బాస్, అంటే ఇప్పుడు నేను 6 సంవత్సరాల నుంచి నేను వీడియో చేస్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూఈ వీడియో చేస్తున్నాను కదా, అండ్ మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు, ఇదే సెటప్ చూస్తున్నారు కదా, సో అందుకే మీకు అలవాటు అయిపోయింది. కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తర్వాత మీకు ఈ టైపు హారర్ స్టోరీ అలవాటు అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఒకటేసారి మొత్తం సెటప్ మార్చలేను కదా, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం తర్వాత నేను సెటప్ చేంజ్ చేస్తాను. బట్ అప్పటి వరకు కొంచెం మీరు ఓపికతో అంటే కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, ఓకే. సో ఇప్పుడు మనము మన ఈ హారర్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ నితేష్ది చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట. హైవేస్ పైన మంచి మంచి ధాబాలు, హోటల్స్ ఉంటాయి కదా, సో చిన్నప్పటి నుంచే నితేష్ది ఒక డ్రీమ్, ఏదో ఒక రోజు మంచి డబ్బులు సంపాదించి హైవే మీద ఒక మంచి ధాబా కట్టాలని నితేష్ది ఒక డ్రీమ్ అనమాట. అండ్ అదే డ్రీమ్ కోసము చిన్నప్పటి నుంచి చాలా తక్కువ టైం నుంచి అనమాట, చాలా తక్కువ ఏజ్ నుంచే నితేష్ సంపాదించడం, పని చేయడం స్టార్ట్ చేసినాడు. కానీ చాలా సంవత్సరాలు పట్టింది. ఈలోపు నితేష్ది పెళ్ళి అయిపోయింది, ప్రియా అని ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు మన నితేష్కి. పిల్లల ఏజ్ అంటే 7 years and 5 years అనమాట, చాలా చిన్న పిల్లలు. చాలా టైం పడ్డది. అండ్ చాలా టైం పడిన తర్వాత ఫైనల్లీ ఒక రోజు వచ్చింది, అంటే ఆ రోజు వచ్చింది అనమాట. మంచి డబ్బులు సంపాదించుకున్నాడు. అండ్ దాని తర్వాత మంచి హైవేస్ మీద ఒక మంచి జాగా దొరకడం స్టార్ట్ చేసినాడు. అండ్ ఫైనలీ ఒక రోజు ఒక మంచి జాగా దొరికాయి అన్నమాట. అండ్ ఆ భూమి ఆ జాగా కొనుక్కున్నాడు, అండ్ ధాబా కట్టడము స్టార్ట్ చేసినాడు అక్కడ. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ సిటీలో నితేష్ ఉంటున్నాడు ఫ్యామిలీతో, అక్కడి నుంచి ఆ ధాబా అంటే ఇక్కడ ఆ భూమి కొన్నాడో అది 100 kilometers దూరం ఉందన్నమాట. అందుకనే నితేష్ 2-3 రోజుల తర్వాత అంటే ఓకే రోజు అప్ అండ్ డౌన్ చేయలేడు కదా, అందుకనే 2 daysలో 3 daysలో వస్తుండే అనమాట. ఎందుకంటే అక్కడ ధాబా కడుతున్నాడు, అక్కడ చాలా వర్క్ ఉందన్నమాట, అండ్ ఫ్యామిలీ చూడాలి. సో అందుకనే 2-3 రోజుల్లో అప్ అండ్ డౌన్ చేస్తుండే. సో ఒకరోజు నితేష్ ఏం ఆలోచించిండు అంటే, మీరు చాలాసార్లు గమనించినారు అనుకుంటా, హైవేస్ మీద మధ్యలో మంచి మంచి ఊర్లు వస్తాయన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ మన నితేష్ ధాబా కడుతున్నాడో అక్కడ నుంచి కరెక్ట్ 3-4 kilometersలోనే ఒక మంచి ఊరు ఉండే. ఆ ఊర్లో వెళ్ళి నితేష్ ఒక ఇల్లు రెంట్కి తీసుకొని సిటీ నుంచి మొత్తం ఫ్యామిలీకి అంటే ప్రియాకి అండ్ పిల్లలకి తీసుకొని మొత్తం సామాన్ మొత్తం తీసుకొని అక్కడ ఊర్లో వచ్చేసిండు, ఊర్లో షిఫ్ట్ అయిపోయింది అనమాట. అండ్ సిటీలో నితేష్ది ఒక అంటే ఇల్లు ఉండే కదా, అది ఓన్ ఇల్లు అనమాట. సో ఆ ఇల్లు ఖాళీ చేసినాడు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసిండు. ఎవరైనా మంచి ఫ్యామిలీ ఉంటే రెంట్కి ఇచ్చేద్దామని ఆలోచించి మొత్తం ఇల్లు అక్కడ నుంచి ఖాళీ చేసి, సిటీ నుంచి మొత్తం ఇల్లు ఖాళీ చేసి ఊరు వచ్చేసిండు అనమాట. స్టార్టింగ్లో మొత్తం బాగానే ఉండే, ఒక వారం రోజులు అంతా బాగానే ఉండే. నితేష్ రోజు మార్నింగ్ లేచి ధాబాకి వెళ్ళిపోతుండే అనమాట. జస్ట్ అక్కడ నుంచి 3 kilometers ఉండే. సో మార్నింగ్ లేచి మా నితేష్ వెళ్ళిపోతుండే, అండ్ నైట్ 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకు వస్తుండే అనమాట. ఎందుకంటే అది కొత్త ధాబా, మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం భూమి కొనుక్కొని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒక రెడీమేడ్ కొనలేదు, కడుతున్నాడు అక్కడ. సో అందుకని చాలా వర్క్ ఉందన్నమాట. సో నితేష్ ఆ వర్క్లో బిజీ ఉండే. స్టార్టింగ్లో వారం మొత్తం బాగానే ఉండే, కానీ ఒక వారం తర్వాత ఏమైందంటే ఒకరోజు ప్రియా అంటే పిల్లలు పండుకున్నారు. సో ప్రియాకి సపోర్ట్ వచ్చింది అన్నమాట. చిన్నపిల్లలు బొమ్మలు ఉంటాయి కదా, సో ఆ బొమ్మలతో అంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, అలాంటి సపోర్ట్లు వస్తున్నాయి అన్నమాట. సో ప్రియా లేచింది, చూస్తే పిల్లలు పక్కన లేరు, పక్కన ఇంకో రూమ్ ఉండే, ఆ రూమ్లోకి వెళ్ళి సపోర్ట్లు వస్తున్నాయి. అండ్ ప్రియా వెళ్ళి చూస్తే ఆ 2 పిల్లలు ఆడుకుంటున్నారు, టాయ్స్ బొమ్మలతో ఆడుకుంటున్నారు. బట్ అక్కడ చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరే ఆడతలేరు, అక్కడ 3 ఉన్నారు. బట్ ఆ 3వ పర్సన్ ప్రియకి కనిపిస్తలేడు అనమాట. ఎందుకంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ కారు బొమ్మలు అవి ఉంటాయి కదా, ఇగో తీసుకో దీంతో ఆడుకో, ఇది తీసుకో అని ఇంకో సైడ్ చూపిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు ఇట్లా చూపిస్తలేరు, ఇంకో సైడ్ అట్లా చూపిస్తున్నారు అన్నమాట. సో అంతా చూసి ప్రియా చాలా భయపడిపోయింది. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారని.
సో ఒకటిసారి వాళ్ళిద్దరికి లేపి తీసుకొచ్చి మరోసారి పక్కన ఉన్న రూమ్లో తీసుకొచ్చి అనమాట, కోపం చేసింది, పండుకోమని చెప్పింది. బట్ నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్. నితేష్ ఏమో రాత్రి 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వస్తున్నాను అనమాట, మార్నింగ్ తొందర లేచి వెళ్ళిపోతుండు. సో ఫస్ట్ 2 రోజులు 3 రోజులు చూసింది ప్రియా, చాలా భయపడిపోయింది. అండ్ ప్రియా చెప్పింది నితేష్కి, మన పిల్లలు అంటే మన ఈ ఇంట్లో చాలా విచిత్రమైన యాక్టివిటీలు అవుతున్నాయి. నైట్లో మన పిల్లలు ఆటోమేటిక్గా లేస్తున్నారు, పక్కన ఉన్న రూమ్లోకి వెళ్తున్నారు అండ్ బొమ్మలతో ఆడుతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరితో ఆడుతున్నారో అది అర్థమవుతలేదు. అక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అప్పుడే నితీష్ ఇదంతా నీకు ఏమైనా పిచ్చా, మనం సిటీ నుంచి ఊరికి వచ్చినాం కదా, సో అందుకే నీ మైండ్లో ఏదేదో కూర్చున్నట్టు ఉంది, నువ్వు ఏం భయపడకు, ఏం కాదు, ఇదంతా నీ దిమాకులు ఉందనేమాట. నువ్వు సిటీ నుంచి ఒకసారి ఊళ్ళో రాగానే నీ మైండ్లో ఏదో అయినట్టుంది, నువ్వు లైట్ తీసుకో, ఇలాంటి విషయం లేదు అంటే నువ్వు అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. కానీ కోపం చేసిండు అనమాట నితేష్ ప్రియాకి అండ్ వెళ్ళిపోయాడు. ధాబా వర్క్లో బిజీ ఉన్నాడు నితేష్. బట్ ప్రియా మాత్రం రోజు రాత్రి చాలా భయపడిపోతుంది అనమాట. రోజు చూస్తుందన్నమాట అలా పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, టాయ్స్ ఆ కారు బొమ్మలతో ఆడుతున్నారు. సో ఒకరోజు ఏమైందంటే అక్కడ వర్కర్స్ ఎవరు రాలేదన్నమాట, వర్కర్స్ అంటే హాలిడే ఉండే. సో నితేష్ ఒకరోజు నైట్లో ఇంటికి తొందరగా వచ్చి అంటే సాయంత్రం వచ్చేసిండు అనమాట. సాయంత్రము 7 గంటల గట్ల ఇంటికి వచ్చేసిండు నితేష్. సో ఆ రోజు వాళ్ళు ఫ్యామిలీతో కలిసి అంటే వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేసినారు, అంత బాగానే ఉండే. ఆయన నైట్లో పండుకున్నప్పుడు ఆ రోజు మళ్ళొకసారి అదే సప్పుళ్ళు, మళ్ళొకసారి ఆ బొమ్మల సప్పుళ్ళు, కారు సప్పుడు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఇలాంటి సౌండ్ వచ్చింది. అండ్ ఈసారి నితేష్కి సౌండ్ వచ్చింది అండ్ ప్రియాకి వచ్చింది అనమాట. సో ప్రియా అప్పుడే చెప్పింది, నేను చెప్పినా కదా, రోజు రాత్రి మన పిల్లలు లేస్తున్నారు, పక్కన రూమ్లోకి వెళ్తున్నారు అండ్ ఆడుకుంటున్నారు. అండ్ ఇదంతా మన నితేష్ విన్నాడు, చూసినాడు. అండ్ నితేష్ ఏం చేసినాడు అంటే సరే చూద్దామని అక్కడ వచ్చినారు అన్నమాట. అంటే పక్కన రూమ్ కాడ వచ్చినారు, చూసినారు. అండ్ చూసిన తర్వాత నితేష్ భయపడిపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇట్లా కారు ఏదో ఇస్తున్నారు అన్నమాట, తీసుకో దీంతో ఆడొచ్చుగా, నువ్వు ఎందుకు ఆడతలేవు అని ఆ పిల్లలు చెప్తున్నారు. బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు ఎవరికి ఇస్తున్నారన్నమాట, దీంతో నాడు మంచిగా ఉంటాను, ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత నితేష్ చాలా భయపడిపోయాడు. పిల్లలకి అప్పుడే ఎత్తుకుండా అనమాట, ఎత్తుకొని రూమ్లో తీసుకొచ్చిండు. అంటే ఇంకో రూమ్ ఉంది అంటే ఏ రూమ్లో వెళ్ళి పండుకుంటారో అక్కడ తీసుకొచ్చిండు అనమాట. అండ్ కోపం చేసి పండుకోమని చెప్పిండు. నెక్స్ట్ డే మార్నింగ్ నితేష్ మా ఇంట్లోకి వెళ్తలే అనమాట, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ ఇల్లు కరెక్ట్ కాదనుకుంటా అని చెప్పి అదే ఊర్లో, ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అదే ఊర్లో ఇంకో ఇల్లు దోలాడడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏదైనా ఇల్లు రెంట్కి తీసుకుంటున్నామంటే ఫస్ట్ మాట్లాడతారు, ఇల్లు చూస్తారు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సరే మేము మీకు ఇస్తామని చెప్తున్నారన్నమాట. ఆ ఇంటి ఓనర్స్ అంటే వేరే ఇంటి ఓనర్స్, మా దగ్గర 2 రూమ్లు ఉన్నాయి మేము ఇస్తామని చెప్తున్నారు. అడ్వాన్స్ ఇచ్చేసిండు మా నితేష్. అండ్ ఇంటికి వచ్చి అంటే ప్రియాకి చెప్పినప్పుడు 1 గంట 2 గంటల తర్వాత వాళ్ళు మరోసారి కాల్ చేసి సారీ బాబు, మేము నీకు మా ఇల్లు మేము నీకు రెంట్కి ఇవ్వలేము, నీ అడ్వాన్స్ రిటర్న్ తీసుకో, మేము నీకు రూమ్ రెంట్కి ఇవ్వలేము అని క్లియర్గా చెప్తున్నారంట. అండ్ ఇట్లా ఒక్కసారి కాలేదు, 2-3 సార్లు అయిపోయింది, అంటే 4 సార్లుగా అయిపోయింది అన్నమాట. అండ్ ఈ 3-4 రోజుల్లో నితేష్కి నైట్లో ఒకటే కళ, చాలా భయంకరమైన కళ. అండ్ ఆ కళ ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అర్థమవుతుందా, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు ఇక్కడే ఉండాలి అనే ఒక కళ. నితేష్కి ఆ కళ చాలా భయంకరంగా వస్తుందన్నమాట. అండ్ ఆ కళలో కనిపిస్తున్న ఆ దయ్యం అంటే చాలా భయంకరం రూపంగా ఉందన్నమాట. ఆ చూస్తేనే ఆ కళలో అంటే చాలా భయపడిపోతుండు. డైలీ అదే డ్రీమ్, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను నీకు ఎక్కడికి వెళ్ళని అని ఈ టైప్లో అదే రిపీట్ అన్నమాట. సో 3-4 డేస్ అదే అయిపోయింది. వేరే ఎవరు రూము రెంట్కి ఇస్తలేరు. సో ఒకరోజు ఏం చేసిండంటే నితేష్ ప్రియాకి చెప్పిండు, ప్రియా ఇది మొత్తం హెడ్ఏక్ అయిపోతుంది, అంటే బయట ఈ ధాబా టెన్షన్, ఇంట్లో ఈ టెన్షను, సరే ఒక పని చేద్దాం, మనం బయటికి లంచ్కి వెళ్దాం అని చెప్పిండు. సో ప్రియా ఏమని చెప్పిందంటే నీకు ఏమైనా పిచ్చా, బయట మనకి ధాబా టెన్షన్ ఉంది, ఇక్కడ ఇంట్లో ఏమో ఈ పిచ్చి టెన్షన్ ఉంది, అండ్ నువ్వేమో లంచ్ అంటున్నావు అని మన ప్రియా చెప్పింది. సో అప్పుడే నితేష్ ఏమని చెప్పిండంటే నువ్వే చెప్పు, అంటే ఇప్పుడు ఎంతకాలం ఈ టెన్షన్, అంటే మనం కొంచెం బయటికి వెళ్దాం, కొంచెం తిరుగుదాం, అండ్ ఇక్కడ హైవే కాడ చాలా మంచి ధాబాలు ఉన్నాయి, ఒక ధాబాలు వెళ్దాం, లంచ్ చేద్దాం అని నితేష్ చెప్పిండు. సరే అని చెప్పి ప్రియా రెడీ అయిపోయింది. అండ్ నితేష్, ప్రియా అండ్ 2 పిల్లలు అంటే 4
లంచ్కి వెళ్ళిపోయినారు. బట్ వీళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఇంటికి ఆ ఊరికి రాలేదు. నితేష్ ఇక్కడ చాలా పెద్ద దిమాగ్, అంటే మంచిగా బ్రెయిన్ యూజ్ చేసిండు అనమాట. నితేష్ ఏం చేసిండంటే ప్రియా అండ్ పిల్లలు తీసుకొని రిటర్న్ అంటే సిటీకి వెళ్ళిపోయాడు. ఇక లంచ్కి వెళ్తుందని చెప్పి సిటీకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే నితేష్కి ఒకటి చాలా క్లియర్లీ అర్థమైపోయింది, అక్కడ ఆ ఇంట్లో ఆ ఊర్లో ఆ ఇంట్లో ఏమైనా మాట్లాడితే ఏమైనా చెప్తే ఆ ఆత్మ వింటుందన్నమాట. ఆ ఆత్మ వింటుంది, చూస్తుంది, వీళ్ళకి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తము వింటుంది, ఆ ఆత్మ వీళ్ళకి చూస్తుంది. అందుకనే కదా నితేష్ అంటే మనకి ఇక్కడ ఊర్లో ఇంకో రూమ్ దొరికింది, ఇంకో ఇల్లు దొరికింది అని ఇంటికి వచ్చి ఈ మాట చెప్పంగానే ఒక గంట తర్వాత ఆ డీల్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. వేరే ఇంటి ఓనర్స్ నీ అడ్వాన్స్ రిటర్న్ తీసుకొని చెప్తున్నారు. సో నితేష్కి అర్థమైపోయింది, ఆ ఊర్లో ఆ ఇంట్లో ఏమైనా మాట్లాడితే ఆ ఆత్మ మొత్తం ఇలా చూస్తుంది, వింటుందని. సో అందుకే నితేష్ దిమాగ్ యూజ్ చేసినాడు. నితేష్ లంచ్కి వెళ్దామని చెప్పినాడు. అండ్ నితేష్ ప్రియా అండ్ పిల్లలు తీసుకొని ఒక్క సామాన్ తీసుకోకుండా, ఒక్క బొమ్మ తీసుకోకుండా, అల్మారీ, ఫ్రిడ్జ్, టీవీ, బట్టలు అన్నీ అదే ఊర్లో అదే ఇంట్లో వదిలేసి సిటీకి వచ్చేసినాడు. సిటీలో ఒక చిన్న ఓన్ హౌస్ ఉండే మా నితేష్, అక్కడికి వచ్చేసినాడు. లక్కీలీ ఇంకా ఇంట్లో ఎవరు రెంట్కి రాలే అనమాట. అండ్ నితేష్ ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత మళ్ళొకసారి రీస్టార్ట్ చేసినాడు. అండ్ నితేష్ ఇక్కడ సిటీలో రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం రీస్టార్ట్ చేసినాడు. అంటే మంచమైనా సరే అల్మారీ, బట్టలు, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఫ్రెష్గా కొన్నాడు అన్నమాట. ఆ ఊర్లో ఆ ఇంటి నుంచి ఒక్క సామాన్ తీసుకురాలేదు, అన్నీ అక్కడే వదిలేసిండు. అండ్ సిటీకి వచ్చిన తర్వాత మొత్తం రీస్టార్ట్ చేసిండు, మొత్తం ఫ్రెష్ కొన్నాడు అన్నమాట. మొత్తం ఇంటి సామాన్ మొత్తం అన్నీ కొన్నాడు, ఏమేమి అవసరం ఉంటే అన్నీ కొన్నాడు అన్నమాట. కానీ దాని తర్వాత స్టిల్ నితేష్కి సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కళ, నువ్వు ఏమైనా కానీ అంటే నువ్వు ఆ ఊరికి రావాల్సిందే, నువ్వు ఆ ఊరికి వస్తావు, నేను నీకు వదులను, నేను నీకు చంపేస్తాను, నువ్వు ఆ ఊరికి వస్తావు, నువ్వు ఆ ఊరికి రావాల్సిందే అని రోజు రాత్రి అదే కళ అన్నమాట నితేష్కి. నువ్వు మళ్ళొకసారి ఆ ఊరికి రావాల్సిందే, నువ్వు రావాల్సిందే అని ఈ టైప్లో కళలు వస్తున్నాయి. నితేష్ ఏమనుకుంటా అంటే ఆ ఇంటి నుంచి ఆ ఊరు నుంచి ఒక్క వస్తువు ఒక సామాన్ తీసుకురావద్దు, సిటీకి వచ్చిన తర్వాత ఫ్రెష్గా మొత్తం సామాన్ కొందాము, ఎందుకంటే ఇక్కడ ఆత్మ మొత్తం వింటుందన్నమాట. అంటే ఒకవేళ ఆత్మ తెలిసిపోతే ఆ రూమ్ అంటే ఆ ఇల్లు దాటనీయకపోతుండే ఆ ఊర్లో. సో అందుకని సిటీకి వచ్చేసినాడు, మొత్తం ఫ్రెష్గా కొన్నాడు అన్నీ. బట్ అయినా సరే ఆత్మ అదే టార్చర్ అన్నమాట, నువ్వు తిరిగి రావాల్సిందే, నువ్వు ఆ ఊరికి ఆ ఇంటికి రావాల్సిందే అని ఈ టైప్లో ఆత్మ టార్చర్ చేస్తుందన్నమాట. సో ప్రియా ఏం చేసిందంటే మన నితేష్ ఏంటంటే బిజినెస్లో బిజీ ఉండి పూజలు చేస్తాడు అన్నమాట. పూజ ఎప్పుడు చేస్తాడు అంటే చేస్తుండే ఇంతకుముందు, కానీ ఈ మధ్య చేస్తలేడు. సో అందుకనే ప్రియా ఏం చేసిందంటే మనం మరొకసారి గుడికి వెళ్దాం, మనం మరొకసారి పూజలు చేద్దాం అంటే స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతి శనివారము వాళ్ళు గుడికి వెళ్ళినారన్నమాట. ప్రతి శనివారం వాళ్ళు హనుమంతు గుడికి వెళ్ళినారు, పూజలు చేసినారు. సోమవారం గుడికి వెళ్తున్నారు. నితేష్ బిజినెస్లో బిజీ ఉండి పూజ అవన్నీ చేసలేడు ఈ మధ్యలో, బట్ మరోసారి చేయడం స్టార్ట్ చేసినాడు. అండ్ కొంచెం టైం పడ్డది అన్నమాట, కొంచెం టైం పడిన తర్వాత నితేష్కి ఆ డ్రీమ్స్ అంటే అప్పుడప్పుడు వస్తున్నాయి అన్నమాట, డైలీ వస్తలేవు. సో నితేష్ ఏం చేసిండంటే కొంచెం ధైర్యం చూపించిండు, ఆ ఊరికి వెళ్ళిండు. అండ్ ఆ ఊరికి వెళ్ళి అక్కడ కనుక్కొని ట్రై చేసినాడు అసలు ఆ ఇంట్లో ఏముంది, అసలు ఆ ఇంటి హిస్టరీ ఏంది, అంటే ఆ ఇంట్లో ఏముండే హిస్టరీ ఏందో కనుక్కొని ట్రై చేసినాడు. అండ్ నితేష్ రాకముందు ఆ ఇంట్లో ఎవరు ఉంటుండేనో ఆ ఫ్యామిలీతో కలిసినాడు. అండ్ ఆ ఫ్యామిలీ అక్కడ 5 సంవత్సరాల వరకు ఉందంట అదే ఇంట్లో. అంటే ఏ ఇంట్లో నితేష్ ఇదంతా జరిగిందో ఊర్లో, ఆ ఇంట్లో నితేష్ రాకముందు ఒక ఫ్యామిలీ ఉంటుండే అన్నమాట రెంట్కి. ఆ ఫ్యామిలీతో కలిసినాడు. వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు, వేరే ఊరు వెళ్ళినాడు అండ్ వాళ్ళతో కలిసి ఆ ఫ్యామిలీకి అడిగినాడు, మీరు ఏ ఇంట్లో ఉంటుండేవో అంటే మీరు ఏ ఇంట్లో ఉన్నారు ఇంతకుముందు, అల్లు ఎట్లా ఉండే అని అడిగినప్పుడు ఆ ఫ్యామిలీ ఏమని చెప్పిందంటే మాకైతే ఏం కాలేదు, మేమైతే బాగానే ఉన్నాం అక్కడ, ఎందుకు ఏమైంది అడిగినప్పుడు అక్కడ ఏదేదో విచిత్రమైన యాక్టివిటీస్ అవుతున్నాయని అని ఈ టైప్ చెప్పినప్పుడు అక్కడ విచిత్రమైన యాక్టివిటీస్ అయినాయి ఈ టైప్లో మాట్లాడినప్పుడు ఆ ఫ్యామిలీ ఏమని చెప్పారంటే మాతో ఎలాంటి యాక్టివిటీ కాలేదు, మాతో ఏం కాలేదు, మేము 5 సంవత్సరాల వరకు ఆ ఇంట్లో ఉన్నాము, మాకు మాకు ఏ విచిత్రం కనిపించలేదు, మేము బాగానే ఉన్నాం అక్కడ, మాకు ఇప్పుడు అక్కడ మాకు పని కొంచెం చేంజ్ అయిపోయింది కాబట్టి వేరే ఊరికి వచ్చేసినాము,
మేము 5 సంవత్సరాల వరకు ఆ ఇంట్లో ఉన్నామని ఆ పాత ఫ్యామిలీ చెప్పిందనమాట. అంటే ఏ ఫ్యామిలీ ఆ ఊర్లో ఉంటుండేనో, అంటే ఆ ఇంట్లో ఉంటుండేనో వాళ్ళు చెప్పినారన్నమాట. వాళ్ళతో ఎలాంటి విచిత్రమైన యాక్టివిటీ కాలే అంట. సో ఇదంతా అయిన తర్వాత ఆ ఊర్లో కనుక్కొని ట్రై చేసినాడు, ఎవరికి ఏం తెలియదు అన్నమాట. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు, చాలా సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు అన్నమాట, ఎవరికి ఏం కాలేదు. బట్ నితేష్ అక్కడ వచ్చి ఓన్లీ 10-15 డేస్లోనే అంటే నితేష్ చుక్కలు కనిపించినాయి అన్నమాట. నితేష్ రాకముందు ఆ ఇల్లు జస్ట్ 2-3 నెలల కోసమే ఖాళీ ఉండే. సో అందుకే నితేష్ మనసులో ఒక క్వశ్చన్ ఉండిపోయింది. అంటే ఏదైనా ఒక ఇల్లుకి మనము, ఒక ఇంటికి మనము 2-3 నెలల కోసం ఖాళీ వదిలేస్తే ఆ ఇల్లు ఒక హాంటెడ్ ఇల్లు అయిపోతుందా, ఆ ఇంట్లో ఆత్మలు వచ్చేస్తాయా అని ఇలాంటి క్వశ్చన్ మైండ్లో కూర్చుందన్నమాట నితేష్కి. నితేష్ స్టిల్ అక్కడ వెళ్తున్నాడు. అంటే ఆ ధాబా ఇప్పుడు మొత్తం స్టార్ట్ అయిపోయి మొత్తం ఓపెన్ అయిపోయింది అన్నమాట. స్టిల్ నితేష్ ఆ ఊరు పక్కన నుంచి వెళ్తాడు, బట్ ఆ ఊరు సైడ్ చూడాడు అన్నమాట. ధాబా అక్కడ ఉంది నితేష్ది. లక్కీలీ ఏంటంటే ఆ ధాబా ఊరు నుంచి 3-4 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి కొంచెం సేఫ్లో ఉన్నాడు నితేష్. స్టిల్ నితేష్ ధాబా అక్కడ నడుస్తుంది, దేవుని దేవాల అంతా మంచిగా నడుస్తుందంట. నితేష్ వెళ్తున్నాడు, అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటాడు. అంటే 2 రోజులు అక్కడ ఉంటాడు, మరి రిటర్న్ వస్తాడు అనమాట. అప్ అండ్ డౌన్ అంతా చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ ధాబా అంతా బాగా నడుస్తుంది. బట్ ఆ ఊరి సైడ్ తిరిగి చూడాడంట నితేష్. అండ్ నితేష్ ఇదే క్వశ్చన్ మనకి అడిగినాడు. అండ్ ఇదే క్వశ్చన్ నేను మీకు అడుగుతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే దీని గురించి, ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే, అంటే కొంచెం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఏమైనా తెలుస్తుంది మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. ఏదైనా ఇంటికి ఒక 2-3 నెలల కోసం ఖాళీ వదిలేస్తే అక్కడ ఆత్మలు వచ్చేస్తాయా, అదొక హాంటెడ్ ఇల్లు అయిపోతుందా? మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నితేష్ది స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ స్టోరీ. నిజంగా చాలా విచిత్రమైన క్వశ్చన్ అన్నమాట. జస్ట్ 2-3 మంత్స్ కోసం ఒక ఇల్లు ఖాళీ వదిలేస్తే ఆ ఇంట్లో అంటే ఆత్మ వచ్చేసింది, అంటే ఒక హాంటెడ్ ఇల్లు అయిపోయిందంటే నిజంగా చాలా షాకింగ్ అన్నమాట. అండ్ పిల్లలది ఏంటంటే ఓరా కొంచెం వీక్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలది ఓరా వీక్ ఉంటుంది. సో మేబీ ఆ చిన్నపిల్లలకి అనిపించింది అందుకని ఆత్మ, అందుకే ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటుందా చెప్పలేం కదా. ఒక ఓరా అనేది కొంచెం వీక్ ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మీ దగ్గర ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, అంటే మీరు కొంతమంది స్టోరీస్ పంపిస్తున్నారు, నాకు మీ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను కంపల్సరీ వీడియో చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు. హిందీలోవి రికార్డ్ చేయాలి, తెలుగులోవి రికార్డ్ చేయాలి అన్నమాట. దానికి ఎడిటింగ్ చేయాలి, అందుకే 2 రోజులు 3 రోజులు పడుతుంది అన్నమాట. ప్లస్ మన మెయిన్ ఛానల్వి చూడాలి. సో మీకు ఈ స్టోరీ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు లేదు ఈ డైలాగ్ అంటే వద్దు, ఈ డైలాగ్ మన మెయిన్ ఛానల్ కోసం ఉంటేనే మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్, బాయ్.